ఇన్స్టెంట్గా ఇంత మంచి టేస్టీ అండ్ హెల్దీ దోశలు చేసుకోగలిగినప్పుడు ముందు రోజు నుంచే పప్పులు నానబెట్టి హడావిడి పడాల్సిన పనేముంది చెప్పండి. అప్పటికప్పుడు జస్ట్ 15 నిమిషాల్లో చేసుకుని హెల్దీ అండ్ టేస్టీ దోశని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1.5 కప్పు ఎర్రకంది పప్పు, అదే మైసూర్ పప్పు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇలా పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని పప్పును కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు క్యారెట్ తురుము, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 1 కప్పు నీళ్లు పోసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు పోసేసి దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితోటి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉన్న పెనం మీద జస్ట్ ఒక గంట పిండి వేసి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసి అంచులమ్మట ఆయిల్ వేసి కాల్చుకోవడమే. ఇది 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోశలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను రీసెంట్గా తీసుకున్న పంచలోహ జ్యువెలరీని డీటెయిల్గా చూపించమని అడుగుతున్నారు కదా, ఈ వీడియోలో చూపించేస్తాను. నేను వచ్చేసి 2 డైమండ్ కట్ స్టోన్ బ్యాంగిల్స్, 2 వంకీ రింగ్స్ అండ్ ఒక లాంగ్ చైన్ విత్ హార్ట్ షేప్ లాకెట్ వస్తుంది అండ్ ఒక కడ, ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను. అన్ని కూడా అను చేతన్ రజన్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, బట్ నాకైతే ఈ లాంగ్ చైన్ బాగా నచ్చింది. ఇది ఎంత బాగుందంటే గోల్డ్ కాదని మనమే చెప్పినా ఎవ్వరూ నమ్మరు, అంత ప్రీమియంగా ఉంది. అండ్ దీనికి బ్యూటిఫుల్ హార్ట్ షేప్ లాకెట్ ఇచ్చారు. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ పర్పస్ కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ హస్బెండ్స్ కి గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఈ బ్యూటిఫుల్ కడ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, డైరెక్ట్ మెసేజ్ చేయండి.